ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ ఆల్సో ఎంసెట్ రాసిన మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మీ 4 years కాలేజ్ లైఫ్లో ఏ ఒక్క డెసిజన్ అయినా రాంగ్గా తీసుకుంటే మీ ఫ్యూచర్లో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే మీ ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతారు, అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అయితే ఏం వాల్యూ ఉంటుంది? సో ఇప్పుడే మీరు చేంజ్ అవ్వాలి. సో అందుకోసమే ఈ వీడియో. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, చాలామంది ఏం చేస్తున్నారు? సిఎస్సి హైప్ ఉంది అంటున్నారు, ఇంకొంతమంది ఏఐ ట్రెండింగ్ ఉంది అంటున్నారు, ఇంకొంతమంది ఎలా చేస్తున్నారంటే ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు, సో నేను కూడా అక్కడే జాయిన్ అయిపోదాం, సో నేను కూడా కౌన్సిలింగ్లో అదే కాలేజ్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇలా కాదు బాస్. ఇలా చేయడం వల్ల నీకు నచ్చిన బ్రాంచ్ రాదు. సో నీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వకపోతే ఏం జరుగుతుందంటే 2 tier 3 tier కాలేజెస్లో సో మేబీ ప్లేస్మెంట్స్ ఉండవు. అప్పుడు నీ ఫ్యూచర్ నువ్వే బాధ పెట్టుకుంటావు. సో నీకు మంచి ర్యాంక్ వచ్చింది, సో నువ్వు మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో నువ్వు మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో PDF లింక్ ఉంటుంది. నీ ర్యాంక్కి తగ్గట్టు నీకు ఏం కాలేజ్ మంచి కాలేజో నేను ప్రతిదీ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. సో గో అండ్ చెక్ ఇద్దాం. సో నీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి చెక్ చేసుకుని నీ కెరియర్ నువ్వు సెట్ చేసుకుంటావు. సో ఇప్పుడు నాకు తెలిసిన విషయంలో ఒక విషయం చెప్తున్నాను బ్రో. సెకండ్ ఇయర్లో మా జూనియర్స్ వచ్చి ఎలా చెప్పేవారంటే, బ్రో మేము చాలా తప్పు చేసాం బ్రో, ఫస్టే మాకు తెలుసుంటే ఈ బ్రాంచ్ తీసుకునే వాళ్ళం కాదేమో, ఈ బ్రాంచ్ వల్ల మేము చాలా లాస్ అవుతాం. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను బ్రో, సపోర్ట్ లేదు, ర్యాండమ్గా డెసిజన్ తీసుకున్నా, దానివల్ల చాలా ఫేస్ చేస్తున్నా. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా గ్రో అయిపోతున్నాను బ్రో. నాకు తెలియకుండా నాకు ఇంట్రెస్ట్తో నేను ఆటోమేటిక్గా నేర్చుకుంటున్నాను. సో నేను నేర్చుకున్న ప్రతి విషయం మీకు ఈ వీడియోలో నా ఛానల్లో చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు నేను మీకోసం ఇక్కడ ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఇప్పుడు ఏ మిస్టేక్స్ చేయకూడదా అని పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో పెట్టిన. సో మీరు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో అక్కడ వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి క్లారిఫై చేసుకుందాం. మీకు ఇంకా చాలా ఫాస్ట్గా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, ఐ విల్ క్లారిఫై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం @learn with me రాజేష్ ఛానల్ని ఫాలో చేయండి.